ఈరోజు మనము కీసరగుట్టకు విజిట్ చేస్తున్నాము. దాని డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు మీరు చూసేది దూరం నుంచి కీసరగుట్ట. ఇది మెట్లు, స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి మెట్లు. ఒకసారి మనం లోపలికి ఎంట్రీ అయ్యాక ఇది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మీరు చూసేది గర్భగుడి. ఇది రైట్ సైడ్, కూర్చోవడానికి ప్లేస్ అవన్నీ ఇందులో అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి స్పెషల్గా పెట్టారు డీటెయిల్స్ అన్ని ఇందులో. ద్వాదశ జ్యోతిర్లింగము. కాస్త ముందుకెళ్తే ఈ కీసరగుట్ట ఎలా ఫామ్ అయింది, దాని స్థల పురాణం ఏంటి, అవన్నీ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. శ్రీ భవానీ లింగేశ్వర స్వామి దేవస్థానం, కీసరగుట్ట స్థల పురాణం. రావణ సంహార అనంతరం శ్రీరామచంద్రుడు పరివార సమేతంగా అయోధ్యకు వచ్చుచు సంధ్యా సమయానికి ఈ కీసరగుట్ట ప్రాంతములో దిగి ఈ ప్రాంతం యొక్క సౌందర్యము చూచి ఆనందించి ఇక్కడ ఒక శివలింగము ప్రతిష్ఠించవలెనని తలసినాడు. అక్కడ ఉన్న వశిష్ఠాది ఋషులను శివలింగము ప్రతిష్ఠించుటకు సుముహూర్తము నిర్ణయించమని కోరి ఆంజనేయ స్వామితో కాశీకి వెళ్ళి ఒక శివలింగము తీసుకురమ్మని చెప్పాడు. అంతటా హనుమంతుడు ఆకాశ మార్గమున కాశీకి బయలుదేరును. కాశీకి చేరిన హనుమంతుడికి అక్కడ చాలా శివలింగములు కనిపించి ఏ శివలింగము మంచిదో తెలుసుకోలేక కొన్ని శివలింగములను తీసుకెళ్దామని అనుకున్నాడు. ఈలోగా వశిష్ఠాది మహామునులు నిర్ణయించిన ముహూర్తమునకు హనుమంతుడు శివలింగము తీసుకురాలేకపోవుటచే ఋషులను అడిగి వారు చెప్పిన విధంగా శివుడిని ప్రార్థించగా శివుడు అక్కడ స్వయంభూ లింగ రూపము ధరించుట. పరమానంద భరితుడైన శ్రీరామచంద్రుడు వశిష్ఠాది మహామునులు మంత్రాలు చదువుచుండు సతీ సమేతంగా లింగ ప్రతిష్ఠ చేయుట. ప్రతిష్ఠ అయిన తరువాత వచ్చిన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగములను రాముల వారికి చూపించి ఇందులో ఏది మంచిదో తీసుకోమని చెప్పగా, ముహూర్తం సమయానికి నీవు రాకపోవుటచే నేను పరమేశ్వరుని ప్రార్థించి తిని ఆయన స్వయంభూ లింగ రూపము ధరించినాడు. ఆ లింగమును ముహూర్త సమయంలో ప్రతిష్ఠించినాడని చెప్పుట. అంతటా అలిగిన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగములను ఆ ప్రాంతము అంతా పడినట్లు విసిరేయుట. అది చూచిన రాముల వారు హనుమంతుని అనునయించి నీవు కూడా ఒక లింగము ప్రతిష్ఠించుము, తద్వారా ఈ ప్రదేశము నీ పేరు కీసరగిరిగా మారి ప్రసిద్ధి చెందుతుందని చెప్పుట. అంతటా సంతోషించిన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగములో ఒకదానిని ప్రతిష్ఠించుట అక్కడ నుండి ఈ ప్రాంతము కేసరగిరిగా మరి కాల తరమున కీసరగుట్టగా మార్పు చెందినది.
వెళ్ళొచ్చు. ఇవన్నీ ప్రసాదం కౌంటర్. లడ్డు, వడ, పులిహోర ఇవన్నీ ఇక్కడ ఇస్తారు. నాగదేవతకి ఇది. కొడుకులు అయ్యి అక్కడ వాళ్ళు అక్కడ సట్టగా అసలు ఇది స్థల పురాణం చెప్పినట్టు హనుమంతుడు శివలింగాలని విసిరి పారేశాడు. అక్కడక్కడ పడిపోయిన శివలింగాలు అన్నమాట. ఇవన్నీ అవే మనకు గుట్టపైన అక్కడక్కడ కనీసం ఒక 10-15 శివలింగాల దాకా కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి, అందులో ఒక శివలింగం ఇది. ఇట్లాంటివి ఒక 10-15 శివలింగాలు కనిపిస్తుంటాయి అక్కడక్కడ. ఆ గుట్టపైన అంతా చల్లినట్టు కనిపిస్తూ ఉంటుంది.
గుడి లోపల స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం అయిపోయింది. ప్రసాదంలో పులిహోర, లడ్డు ఈ రెండు తీసుకున్నాను. రెండింటి కలిపి 50 రూపీస్. పులిహోర 20. దర్శనం అయిపోయి బయటకు వచ్చాం. హర్ హర్ మహాదేవ్. ఓం నమ శివాయ. हर हर महादेव. वेरी गुड, बहुत अच्छे, गुड बॉय. ఏమైనా పులిహోర తినవా? తిను. గుడ్, వెరీ గుడ్. ఇది కీసరగుట్ట గురించి వివరాలు. ఛానల్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. దాని తర్వాత బయటికి రాగానే పెద్ద వర్షం పడుతుంది, దాన్ని రికార్డింగ్.